నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎంఎస్ గైడెన్స్ క్లాసెస్ టెలికాస్టెడ్ బై టీశాట్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 8వ తరగతి విద్యార్థులకు మ్యాట్ని శాట్ని అందుబాటులో తీసుకురావాలనేటువంటి సదుద్దేశంతో ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఇందులో 90 ప్రశ్నలు ఉంటాయి. ఈ 90 ప్రశ్నల్లో సుమారు 20 లేదా 25 రకాలైనటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. వాటిని వర్బల్ అండ్ నాన్ వర్బల్గా కేటగరైజ్ చేయొచ్చు. వీటిలో మనకు లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అని, నెంబర్ సిరీస్ అని, లెటర్ సిరీస్ అని, ఆల్ఫాబెట్ సిరీస్ అని, ఎనలిటికల్ రీజనింగ్ అని, ఎనాలజీ అని, క్యాలెండర్, క్లాక్స్, టైమ్ అండ్ డైరెక్షన్స్, ఇలా 26 రకాలైన వెర్బల్ క్వశ్చన్స్, మరో 26 రకాలంటే నాన్ వెర్బల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ శీర్షికలో భాగంగా మనం లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అనే కాన్సెప్ట్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చారనుకోండి, అందులో పదాలని ఒక అర్థవంతంగా మనం అరేంజ్ చేస్తే అది మనకు మీనింగ్ఫుల్ ప్యాసేజ్గా పారాగ్రాఫ్గా మారుతుంది, అంతే కదా. అలాగే ఒక సెంటెన్స్లో పదాలని నిర్దిష్ట క్రమంలో అరేంజ్ చేస్తేనే అది మనకు ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మారుతుంది. అలాగే ఏదైనా ఒక అంశము ఒక క్రానిలాజికల్ ఆర్డర్ కానీ లేక ఆ పరిణామ క్రమంలో కానీ రాస్తేనే దానికి మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఏ రకమైన లాజికల్ సీక్వెన్స్ ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. దానికి మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు. ఈ 4 ఆప్షన్స్లో ఇచ్చినటువంటి ఆ సీక్వెన్స్ ఆర్డర్ని ఏది ఖచ్చితమైందో మనం గుర్తించవలసి ఉంటుంది. ఇది ఈ శీర్షికలో అడిగేటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. అరేంజ్ ద వర్డ్స్ గివెన్ బిలో ఇన్ ఎ మీనింగ్ఫుల్ సీక్వెన్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటి అంటే ప్రజెంటేషన్, రికమెండేషన్, అరైవల్, డిస్కషన్, ఇంట్రడక్షన్. ప్రజెంటేషన్, రికమెండేషన్, అరైవల్, డిస్కషన్, ఇంట్రడక్షన్. అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని మనం చేయబోతున్నాం, ఒక కొత్త అంశాన్ని మనం ప్రజెంట్ చేయబోతున్నాం. ప్రజెంట్ చేయబోయిన తర్వాత అప్పుడు ఆ ప్రజెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ ప్రజెంటేషన్ పైన డిస్కషన్స్ వస్తాయి. ఆ డిస్కషన్స్ వచ్చిన తర్వాత ఇఫ్ దే సాటిస్ఫైడ్, వాళ్ళు నచ్చితే దాన్ని రికమెండ్ చేస్తారు. ఇది కామన్గా జరుగుతున్నటువంటి అంశం. కాబట్టి ఫస్ట్ మనకు ఈ మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీ అవ్వాలి, అంటే రావాలి. సో ఫస్ట్ వన్ విల్ బి అరైవల్. యూ హ్యావ్ టు అరైవ్ ద ప్రజెంటేషన్ ప్లేస్. ముందు అరైవల్ అవ్వాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్ అండ్ గివ్ ద ఇంట్రడక్షన్ అబౌట్ అవర్ ప్రజెంటేషన్. కరెక్ట్. సో అంటే మనకు నెక్స్ట్ అరైవల్ అయిన తర్వాత ఏం జరగాలి? ఇంట్రడక్షన్ చేసుకోవాలి. అది సెకండ్ వన్. ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఏం చేయాలి? మనం ఏమైతే ప్రజెంట్ చేయబోతున్నామో దట్ యూ హ్యావ్ టు గివ్ దట్ ప్రజెంటేషన్. ఆఫ్టర్ ఇంట్రడక్షన్ వీ హ్యావ్ టు గివ్ ప్రజెంటేషన్. ఓకే, ఎప్పుడైతే మనం ప్రజెంటేషన్ అనేది చేసామో, ఎవరైతే మన ప్రజెంటేషన్కి అటెండ్ అయ్యారో దే విల్ పోజ్ దేర్ డౌట్స్ ఆర్ క్వరీస్. వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని రైజ్ చేస్తారు. సో దే విల్ డిస్కస్ ఇట్. ఆఫ్టర్ ప్రజెంటేషన్ వాట్ విల్ హ్యాపెన్? డిస్కషన్ విల్ టేక్స్ ప్లేస్. డిస్కషన్ అయిన తర్వాత ఇఫ్ దే సాటిస్ఫైడ్ దెన్ దే గో ఫర్ రికమెండేషన్. అంటే ఇక్కడ మనం ఫస్ట్ జరుగుతున్నది ఏంటి? ఫస్ట్ వన్ అరైవల్. అరైవల్ అయిన తర్వాత యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్వ్స్. ఇంట్రడక్షన్ అయిన తర్వాత ప్రజెంటేషన్. ప్రజెంటేషన్ అయిన తర్వాత డిస్కషన్. డిస్కషన్ అయిన తర్వాత రికమెండేషన్. అంటే మనకు వచ్చినట్టు ఆర్డర్ ఏంటి? ఫస్ట్ 3 అరైవల్, నెక్స్ట్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ ప్రజెంటేషన్, ప్రజెంటేషన్ తర్వాత డిస్కషన్, లాస్ట్ రికమెండేషన్. ఆర్డర్ ఏంటి? 3, 5, 1, 4, 2. సో ఇందులో 3, 5, 1, 4, 2 ఎక్కడుంది? ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అని మనం చూజ్ చేస్తాం. అర్థమైందా? అంటే మనం ఒక కాన్సెప్ట్, ఒక సీక్వెన్స్ మనం ఇచ్చేటప్పుడు ఆ కాన్సెప్ట్ లేదా ఆ సీక్వెన్స్ని ఏ లాజికల్ ఆర్డర్లో పెడితే మీనింగ్ఫుల్గా వస్తుందో మనం యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ఇది మనకు చేయవలసిన ఒకటి. ఓకే, నౌ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద వర్డ్ గివెన్ బిలో ఇన్ ఎ మీనింగ్ఫుల్ సీక్వెన్స్ ఇచ్చాడు. పవర్టీ, పాపులేషన్, డెత్, unemployment, disease.
ఇలా ఇచ్చాడు. పవర్టీ పేదరికము, జనాభా పాపులేషన్, డెత్ మరణము, అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగము, డిసీజ్ రోగం ఇలా ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు ఏమొస్తాయి అంటే కొద్దిగా కామన్ సెన్స్ని వాడామనుకోండి. ఫస్ట్ ఏమొస్తుంది, ఇఫ్ ద పాపులేషన్ ఇంక్రీజెస్, when the population increases, what will happen? When the population increases, the government is unable to provide an employment opportunity to the people. When the population increases, the unemployment increases. When the unemployment increases, the poverty will increases. When the poverty will increases, so definitely the medical care, health care and food availability, everything will be decreased. When all these are decreased, what will happen? Diseases increases. When the diseases increases, it causes to death. అంతే కదా. జనాభా బాగా పెరిగింది అనుకోండి, నిరుద్యోగం పెరుగుతుంది. నిరుద్యోగం పెరిగింది అనుకోండి, పేదరికం పెరుగుతుంది. పేదరికం పెరిగింది అనుకోండి, మనకు ఆరోగ్య వసతులు, కావాల్సిన మెడికల్ కేర్, ఫుడ్ ఫెసిలిటీస్ కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే ఫుడ్ ఫెసిలిటీసు, హెల్త్ ఫెసిలిటీస్ అనేటువంటి తగ్గాయి అనుకోండి, డిసీజెస్ రోగాలు అనేటువంటి పెరుగుతాయి. రోగాలు ఎప్పుడైతే పెరిగాయో ఇట్ కాజెస్ టు డెత్. అంటే ఇందులో మనకు ఫస్ట్ రాయవలసినటువంటి అంశం ఏంటి, ముందు మనం తీసుకోవాల్సిన ఫస్ట్ అంశం ఏంటి, పాపులేషన్. ఫస్ట్ పాపులేషన్, జనాభా పెరిగింది. పాపులేషన్ బాగా పెరిగితే ఏం జరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అనుకోండి, ఇట్ లీడ్స్ టు పావర్టీ, పేదరికం పెరుగుతుంది. పేదరికం పెరిగింది అనుకోండి, డ్యూ టు ఫుడ్ స్కేర్సిటీ అండ్ హెల్త్ కేర్సిటీ, సో అవి మనం డిసీజెస్ ఇంక్రీజ్ అవుతాయి. డిసీజెస్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, డెత్ రేట్ పెరుగుతుంది. అంటే మనకు వచ్చింది 24153. 24153 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. చూసారా. సో ఇలా కాన్సెప్ట్ని మనం ఒక ఏ ఆర్డర్లో పెడితే ఇట్స్ గివ్స్ అ మీనింగ్ఫుల్ ఆర్డర్ అని తెలుస్తుంది. క్లియర్. ఓకే. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఎ లాజికల్ ఆర్డర్. షోల్డర్, రిస్ట్, ఎల్బో, పామ్, ఫింగర్ ఇది తీసుకున్నాం. అరేంజ్ అండి. ఇప్పుడు మనం తీసుకున్న బాడీలో షోల్డర్ తీసుకున్నాం, ఇది షోల్డర్. రిస్ట్ క్రిందకు వచ్చింది, ఎల్బో, పామ్, ఫింగర్. ఇక్కడ ఆర్డర్ మనం చూద్దాం, దాన్ని క్లియర్గా మీకు దాని గురించి మేము తీసుకున్నాం. క్లియర్లీ హియర్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ హ్యాండ్ విచ్ మే బీ అరేంజ్డ్. అంతేనా. ఫ్రమ్ ద టాప్ టు బాటమ్, షోల్డర్ ఫస్ట్, దెన్ ఎల్బో, దెన్ రిస్ట్, దెన్ పామ్, దెన్ ద ఫింగర్. అంటే మనకి ఏం రావాలి, 1 3 2 4 5. ఈ ఆప్షన్ ఇచ్చాడో లేదో చూద్దాం. మనకి ఇచ్చిన 1 3 2 4 5 ఈ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మనం నెక్స్ట్ పాసిబిలిటీకి వెళ్తాం. ఫ్రమ్ ద బాటమ్ టు టాప్ తీసుకున్నాం అంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఏం తీసుకున్నాము, ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ పోయినాం. టాప్ టు బాటమ్, షోల్డర్, ఎల్బో, రిస్ట్, పామ్, ఫింగర్కి వెళ్ళాం అంటే టాప్ టు బాటమ్కి వెళ్ళాం. ఈసారి రివర్స్ ఆర్డర్లో తీసుకుందాం. బాటమ్ టు టాప్, ఫింగర్, పామ్, రిస్ట్, ఎల్బో, షోల్డర్. అంటే మనకేమొచ్చింది 5 4 2 3 1. ఒకసారి చూద్దాం. 5 4 2 3 1 5 4 2 3 1 ఆప్షన్ డి ఉంది, కరెక్ట్. ఓకే. సో ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి ఇక్కడ వచ్చినటువంటిది ఏంటి, వెరీ క్లియర్. మనకి 2 ఆప్షన్స్ వచ్చినారు. ఉన్నది ఏంటి, మనకు ఫస్ట్ టాప్ టు బాటంలోకి వచ్చేటప్పుడు షోల్డర్ ఫస్ట్ వస్తుంది, ఎల్బో సెకండ్ వస్తుంది, తర్వాత రిస్ట్, తర్వాత పామ్, తర్వాత ఫింగర్. 1 3 2 4 5 ఇది రావాలి. ఇదేంటి టాప్ టు బాటమ్. కానీ ఈ ఆర్డర్ లేదు కాబట్టి మనం ఏం చేసాం, బాటమ్ టు టాప్కి వెళ్ళాం. బాటమ్ టు టాప్కి వెళ్ళేటప్పుడు 5 4 2 3 1 5 4 2 3 1 ఇక్కడ ఆప్షన్ డి ఉంది. కాబట్టి ఈ అరేంజ్ అనేటువంటిది అది క్లియర్గా ఇవ్వలేదు. అది వెదర్ దే అరేంజ్డ్ ఇన్ టు టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టాప్. సో వీ హ్యావ్ టు చెక్ ద బోత్ ద పాసిబిలిటీస్. రెండింటినీ మనం చెక్ చేస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీ ఏమొచ్చింది, బాటమ్ టాప్లో అరేంజ్ చేయడం జరిగింది. క్లియర్. ఓకే.
ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ప్రత్యేకంగా ఈ కాంటెక్స్ట్లో మన లాంగ్వేజ్ స్కిల్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు. వెదర్ యూ హ్యావ్ గుడ్ ఇన్ సెంటెన్స్ ఫార్మేషన్ ఆర్ నాట్, అవి కూడా తీసుకుంటాడు. ఒక సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ అన్నిటిని కూడా జిగ్జాగ్ చేసి యూ హ్యావ్ టు అరేంజ్ దోస్ వర్డ్స్ టు విచ్ మేక్స్ అ మీనింగ్ఫుల్ సెంటెన్స్. మనకి ఇచ్చినటువంటి పదాలన్నింటినీ కలిపి ఏ ఆర్డర్లో పెడితే అదొక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మారుతుంది అనేటువంటి ఆర్డర్ని కూడా అడుగుతున్నాడు. చూడండి, ఈజ్, ఎట్, టీవీ, ఫిలిం, మిడ్ నైట్, ఏ, ఆన్, గ్రేట్, దేర్. So there are 9 words there. You have to see that by using these 9 words, you have to construct a meaningful sentence. ఇచ్చినటువంటి 9 పదాలను ఉపయోగించి అర్థవంతమైన వాక్యాన్ని మీరు కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ చూద్దాం, ఏమిచ్చాడు, దేర్ ఉన్నాడు. జనరల్గా మనకు వచ్చినటువంటి ఫస్ట్ లెటర్ సెంటెన్స్ మనం ఫస్ట్ వర్డ్ దేర్ వాడతాం. దేర్ ఈజ్, కరెక్ట్, దేర్ ఈజ్, ఓకే, దేర్ ఈజ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాము, దేర్ ఫస్ట్ రాసుకుంటున్నాం, అంటే 9 ఫస్ట్ రాసాం. దేర్ ఈజ్, ఏ నెక్స్ట్ 6 తీసుకున్నాం. గ్రేట్ 8 తీసుకున్నాం. ఫిల్మ్ 4 తీసుకున్నాం. దెర్ ఈజ్ ఎ గ్రేట్ ఫిల్మ్, ఇక్కడ ఆన్ 7 తీసుకున్నాము. ఇన్ విచ్ టీవీ 3 తీసుకున్నాము. ఎట్ 2 తీసుకున్నాము. అండ్ మిడ్ నైట్ 5. అంటే మనకి ఏమొచ్చింది, 9 1 6 8 4 7 3 2 5. 9 1 6 8 4 7 3 2 5 మీన్స్ ఆప్షన్ సి. మన ఆప్షన్ సిలో ఉన్నటువంటి ఆర్డర్ని మనం ఫ్రేమ్ చేస్తే మనకి ఏమొస్తుంది, దేర్ ఈజ్ ఎ గ్రేట్ ఫిలిం ఆన్ టీవీ అట్ మిడ్ నైట్ అని ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ వస్తుంది. ఇలా ఇచ్చిన పదాలను ఉపయోగించి మనం ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కూడా ఈ కైండ్ ఆఫ్ దాంట్లో ఒక ప్రశ్న. క్లియర్? ఓకే, ఇప్పుడు ఇంకొక దాన్ని చూద్దాం. అరేంజ్ ద వర్డ్స్ గివెన్ బిలో ఇన్ ఎ మీనింగ్ఫుల్ సీక్వెన్స్. హీల్, షోల్డర్, స్కల్, నెక్, నీ, చెస్ట్, థై, స్టమక్, ఫేస్, హ్యాండ్. ఇది మనకు ఇచ్చినటువంటి పదం. మనం ఏం చేస్తున్నాము, టాప్ టు బాటమా, బాటమ్ టు టాప్ అనేటువంటిది మనము తీసుకున్నాం. ముందుగా మనం హెడ్ పైన వెళ్తే, హెడ్ నుండి వెళ్ళేటప్పుడు ఫస్ట్ విల్ కమ్స్ యాజ్ స్కల్ 3, కరెక్ట్. దాని నుండి క్రిందకు వచ్చాం, స్కల్ నుంచి క్రిందకు వచ్చాం. వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చినటువంటి ఫేస్ తీసుకున్నాం. ఫేస్ నుండి క్రిందకు వెళ్తున్నాం. ఫేస్ నుండి వచ్చినటువంటిది నెక్, కరెక్ట్. నెక్ నుండి క్రిందకు వచ్చినటువంటి దానికి వచ్చినాం షోల్డర్ నుండి క్రిందకు వచ్చినటువంటి దాన్ని హ్యాండ్స్ నుండి నెక్స్ట్ వచ్చినటువంటి చెస్ట్ 6. చెస్ట్ నుండి వచ్చినటువంటి నెక్స్ట్ వచ్చి స్టమక్ నుండి వచ్చినటువంటి థైస్ నుండి క్రిందకు వస్తే నీ, ఆ నీక్ నుండి క్రిందకు వచ్చిన హీల్. అంటే 3 9 4 2 10 6 8 7 5 1 అని వచ్చాయి, అంతేనా? అంటే మనకు ఇక్కడ ఈ కాన్సెప్ట్లో, ఈ కాంటెక్స్ట్లో వచ్చినటువంటి ఏంటి వచ్చింది, హీల్, షోల్డర్, స్కల్, నెక్, నీ, చెస్ట్, థై, స్టమక్, ఫేస్, హ్యాండ్. ఇలా ఇచ్చిన దాంట్లో మనం ఫ్రమ్ టాప్ టు బాటమ్గా తీసుకుంటే ఫస్ట్ మనకు వచ్చినటువంటిది స్కల్ వచ్చింది. స్కల్ తర్వాత ఫేస్ తర్వాత వచ్చింది నెక్ తర్వాత వచ్చినటువంటిది మనకు వచ్చినటువంటి నెక్ తర్వాత షోల్డర్ తర్వాత వచ్చింది హ్యాండ్ తర్వాత వచ్చింది చెస్ట్ తర్వాత వచ్చింది స్టమక్ నుండి వచ్చింది థై నుంచి వచ్చింది
నీ నుండి వచ్చింది హీల్. కరెక్ట్. సో ఇది మనకు ఏ కరెక్ట్ సీక్వెన్స్ అనమాట. ఈ కరెక్ట్ సీక్వెన్స్ని మనం అరేంజ్ చేస్తే 3, 9, 4, 2, 10, 6, 8, 7, 5, 1 ఈ ఆర్డర్లో మనకు వచ్చింది. కాబట్టి విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఇట్స్ వెరీ క్లియర్, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ రకంగా మనం ఆప్షన్ని మనము చూస్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద వర్డ్స్ గివెన్ బిలో ఇన్ ఏ మీనింగ్ఫుల్ సీక్వెన్స్. ఇక్కడ ఏమిచ్చాడు? ఎలిఫెంట్, క్యాట్, మస్కిటో, టైగర్, వెల్. అరేంజ్ ద వర్డ్స్ గివెన్ బిలో ఇన్ ఎ మీనింగ్ఫుల్ సీక్వెన్స్ ఇచ్చాడు. అంటే మనం చేయవలసింది ఎలిఫెంట్, క్యాట్, మస్కిటో, టైగర్, వెల్. మనం ఇక్కడ చూసినటువంటి దాంట్లో ఏం చేయాలంటే ఇట్స్ అరేంజ్డ్ ఇంటూ అకార్డింగ్ టు ఇట్ సైజ్. దాని సైజుని బేస్ చేసుకొని మనం అరేంజ్ చేయాలి. సైజుని బేస్ చేసుకొని అరేంజ్ చేసాం అనుకోండి, వీటన్నింటిలోకెల్లా అతి చిన్న అది ఏంటి అంటే మస్కిటో. సో 3 కమ్స్ ఫస్ట్. కరెక్ట్. అంటే క్లియర్గా మనకు ఆప్షన్ బి అని తెలిసిపోతుంది. అంటే చూడగానే మరి ఇంకో 3 ఉన్నది ఫస్ట్ కాబట్టి అయిపోతుంది. అలా కాకుండా చెక్ చేద్దాం వెదర్ ఇట్ ఈస్ అరేంజ్డ్ ఇట్ ప్రాపర్లీ ఆర్ నాట్. ఓకే, సో 3. ఆఫ్టర్ 3 మస్కిటో ఆఫ్టర్ 3 నెక్స్ట్ వన్ ఈజ్ క్యాట్. సో నెక్స్ట్ క్యాట్ తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ టైగర్ 4. ఆఫ్టర్ దట్ ఎలిఫెంట్, ఆఫ్టర్ దట్ వేల్. అంటే మనకు వచ్చిన ఆర్డర్ ఏంటి? 3, 2, 4, 1, 5. సో ఇక్కడ మనం చూసినటువంటిది అకార్డింగ్ టు ఇట్ సైజ్, వాటి యొక్క పరిమాణం ఆధారంగా చేసుకొని మనము అరేంజ్ ఆర్డర్ చేస్తే, ఇందులో మీరు చాలా జాగ్రత్తగా చూడవలసింది ఏంటి అంటే ఇక్కడ మనం పరిమాణం తీసుకున్నాము. కొన్నిసార్లు అవి శాకాహారుల లేదా మాంసాహారుల అనేటువంటి చూస్తారు, వైల్డ్ యానిమల్స్ అనేటువంటి చూస్తారు. అలాగే కొన్నిసార్లు ఆ వర్డ్స్ని ఇంగ్లీష్ డిక్షనరీలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లా కూడా అరేంజ్ చేయడం ఇస్తారు. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అనేటువంటిది జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏం అడిగాడు, వాట్ యు హ్యావ్ టు ఫైండ్ అనేటువంటిది కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం అరేంజ్ చేయండి. క్లియర్? ఓకే, సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ మీనింగ్ఫుల్ సీక్వెన్స్. సీలింగ్, రూఫ్, ఫ్లోర్, వాల్స్ అండ్ ఫౌండేషన్. Ceiling, room, floor, walls, foundation. This is a part and parcel of construction. ఒక రూమ్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు జరిగేటటువంటి ప్రాసెస్లో ఇచ్చినటువంటి వర్డ్స్, వీటిని వీ హ్యావ్ టు అరేంజ్ అకార్డింగ్ టు అ మీనింగ్ఫుల్ సీక్వెన్స్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, వాట్ యూ హ్యావ్ టు డూ? ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద ఫౌండేషన్. యూ హ్యావ్ టు lay the foundation. So the foundation is the first one. So first one is foundation. Okay. After foundation, what will you are going to do? Foundation paina meer general ga manam chesinatuntidi, we have to construct walls. Foundation paina walls construct chestam. 4. Walls manam construct chesin tarvata manam em chestam, daniki walls paina ceiling vestam. Antena? Ceiling vestam. Ante manaku స్లాబ్ వేస్తాం దట్ సీలింగ్ ఆఫ్ కోర్స్ హియర్. సో సీలింగ్ విల్ బి నెక్స్ట్. ఫౌండేషన్ వేశారు, గోడలు కట్టారు, స్లాబ్ వేశారు. తర్వాత చేయవలసిన పని ఏంటి? ఎప్పుడైతే మనం ఈ ప్రాసెస్ మన రూమ్ ఫామ్ అయిపోయిందో నెక్స్ట్ ఏం చేస్తాం? ఫ్లోరింగ్ చేస్తాం. సో 3. సో నెక్స్ట్ ఎప్పుడైతే మనకు ఫ్లోర్ వచ్చేసిందో నెక్స్ట్ ఫైనల్లీ మిగతా ఆ రూమ్కి కావాల్సినటువంటి విండోస్ కానీ అదర్ థింగ్స్ కానీ మనం యాడ్ చేస్తాం. అంటే వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ద రూమ్. సో ఇఫ్ యూ వాంట్ టు అరేంజ్ ద కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఇన్ ఎ లాజికల్ మీనింగ్ఫుల్ సీక్వెన్స్, దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ? ద ఫస్ట్ వన్ ఈజ్ అ ఫౌండేషన్, దెన్ వాల్స్, దెన్ సీలింగ్, దెన్ ఫ్లోర్, ద లాస్ట్ వన్ ఈజ్ రూమ్. సో 5, 4, 1, 3, 2. ఈ క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉన్నా, మీరు నేను చెప్పాను కదా, ఈ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు అది కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో సీక్వెన్స్ అడిగారా, లేకపోతే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ సీక్వెన్స్ అడిగారా,
ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అడిగారా అనేది చూసుకోండి, చూసి దానిపైన కాన్సెప్ట్ చూడండి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు చూస్ వన్ మోర్. చూస్ ద వర్డ్ విచ్ గివ్స్ బెస్ట్ మీనింగ్ టు ద సెంటెన్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. సో ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ పైన మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంగ్లీష్ గ్రామర్ పైన అంటే ఎందుకు అంటున్నా అంటే, గ్రామర్ పైన అంటే సో మీనింగ్ఫుల్ సెంటెన్స్ రావాలి. గ్రామటికల్ మిస్టేక్స్ ప్రతి వాళ్ళు కూడా, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే చాలా సింపుల్ అయిపోతుంది, దానికి గ్రామటికల్ మిస్టేక్స్ చాలా ఉంటాయి. బట్ వెన్ యూ ఆర్ రైటింగ్ ద సెంటెన్స్, సో రిటర్న్ లాంగ్వేజ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద స్పోకెన్ ఇంగ్లీష్, కరెక్ట్? సో ఇప్పుడు మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు చూడండి. హిస్ రీసెంట్ సక్సెస్, fill in the blank there, he more arrogant than what he used to be. అంటే జనరల్గా ఆయన ఉన్న దానికంటే ఇప్పుడు రీసెంట్గా ఆయనకు సక్సెస్ రావడం వల్ల మోర్ అరోగెంట్గా తయారయ్యాడు అని అడిగాడు అని జనరల్గా చూస్తాం. వాడు ఆ సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళు గర్వం బాగా పెరిగింది అని చెప్తాం. అంటే సాధారణ పరిస్థితుల్లో కన్నా ఇప్పుడు గర్వంగా ఉన్నాడు అని అంటుంటాం. దీన్ని కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, అందులో వాడవలసిన కరెక్ట్ వర్డ్ to give the meaningful sentence. He recent success dash him more arrogant than what he used to be. His recent success makes a, have make a, was making a, has made a. His recent success dash him more arrogant than what he used to be. అంటే ఇది దేనిలోకి వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ సెన్స్లో వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చేటప్పుడు మనం యూజ్ చేయవలసింది ఏంటి, హ్యాస్ మేడ్. కాబట్టి హిస్ రీసెంట్ సక్సెస్ హ్యాస్ మేడ్ హిమ్ మోర్ అరోగెంట్ దాన్ వాట్ హీ యూజ్ టు బీ. సో ఇప్పుడు మనకి టెన్సెస్లో కూడా చూసారా క్వశ్చన్స్ అంటే, అందుకే మెంటల్ ఎబిలిటీ అంటే కేవలం నెంబర్స్ మీదే ఉంటుందని కాదు, ఇట్ కవర్స్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ద లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ మనకు గ్రామర్ కూడా టెస్ట్ చేశారు. మనకు టెన్స్ సింపుల్గా మన టెన్స్, మన ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, అగైన్ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అలాగా మనకు ఇక్కడికి వచ్చినటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది. అంటే ఆల్రెడీ కంప్లీటెడ్. సో ఆల్రెడీ కంప్లీటెడ్ కాబట్టి ఆల్రెడీ కంప్లీటెడ్. సో మనం అప్పుడు ఏం చేస్తాం, హిస్ రీసెంట్ సక్సెస్ హ్యాస్ మేడ్ హిమ్ మోర్ అరోగెంట్ దాన్ వాట్ హీ యూజ్ టు బీ అనే సెంటెన్స్ రాయాలి. క్లియర్? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ సీక్వెన్స్. రెయిన్బో, రెయిన్, సన్, హ్యాపీ, చైల్డ్. ఇది మనకు అడిగినటువంటిది. రెయిన్బో, రెయిన్, సన్, హ్యాపీ, చైల్డ్. ఇప్పుడు సింపుల్గా మనం కాన్సెప్ట్ని తీసుకుందాం. మంచి ఎండగా ఉంది, వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పుడు చెట్ల ఆకుల పైన వాటర్ డ్రాప్స్ వస్తాయి. ఈ వాటర్ డ్రాప్స్ పైన ద వాటర్ డ్రాప్స్ విల్ యాక్ట్ యాజ్ అ ప్రిజం. ఈ వాటర్ డ్రాప్స్ పైన వెన్ ద లైట్ ఈజ్ ఇన్సిడెంట్, సో ద లైట్ విల్ బి స్కాటర్డ్ ఇంటూ 7 కలర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విబ్జియర్ విచ్ ఫార్మ్స్ ఎ రెయిన్బో. రెయిన్బో చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. పిల్లలు చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది కదా, ఇది ప్రాసెస్. సో ఫస్ట్ మనకి ఏం జరగాలి, ద రెయిన్ విల్ ఫాల్. ముందు వర్షం పడాలి. ఈ వర్షం పడిన తర్వాత మనకి ఏం చేయాలి, మంచిగా ఎండెక్కాలి, సన్ రైజెస్. ఇలా వర్షం పడిన వెంటనే మంచిగా సన్ రైజెస్ జరిగితే అప్పుడు ఏమవుతుంది, ఈ చెట్ల పైన ఆకుల పైన నిల్చున్నటువంటి వాటర్ డ్రాప్లెట్స్ పైన లైట్ రే ఇన్సిడెంట్ అయ్యి ఆ వాటర్ డ్రాప్లెట్స్ విల్ యాక్ట్ యాజ్ ఎ ప్రిజంగా యాక్ట్ చేసి అవి లైట్ని స్కాటర్ చేస్తాయి. రెయిన్బో వస్తుంది. రెయిన్బో వచ్చినప్పుడు అది చూసి పిల్లలు దే ఫీల్ హ్యాపీ. సో విచ్ కమ్స్ ఫస్ట్, రెయిన్ విల్ కమ్ ఫస్ట్, 2 will come first. After rain the sun should come, 3. After sun, when the light rays incident on the water droplets which act as a prism scatter the light and forms a rainbow, so 1. When the child see that
rainbow, they feel happy. So child will see that rainbow and they got happy. So 2, 3, 1, 5, 4 వర్షము, సూర్యకాంతి, ఇంద్రధనస్సు, పిల్లవాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. యా, సో డెఫినెట్లీ రెయిన్బో, రెయిన్, ఈ ఆర్డర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో 2, 3, 1, 5, 4 is the correct order. Clear? Option B is correct. Okay, now we will see one more. Arrange the given words in a meaningful sequence. Adult, child, infant, boy, adolescence. దీనిపైన మీకు చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసినటువంటిదే. ఇది హ్యూమన్ సైకిల్, లైఫ్ సైకిల్, హ్యూమన్ లైఫ్ సైకిల్ తీసుకుంటాడు. 0 to 9 months ఉన్నటువంటి బేబీని మనం ఇన్ఫాంట్ బేబీ అంటారు. 0 to 9 months ఉన్నటువంటి దట్ పిల్లని ఫస్ట్ ఇన్ఫాంట్ బేబీ అంటారు. 1 year దాటిన తర్వాత ఫ్రమ్ 1 to 5 తీసుకున్నారు. అంటే యాక్చువల్గా మనం 1 to చైల్డ్ అనేటువంటి పదాన్ని వాడితే మనం జనరల్గా ఏం చేస్తామంటే 1 to 14 years ఏజ్ పిల్లల్ని మనం చైల్డే అని అంటాం. 1 to 14 అనేటువంటిది. కానీ 1 to 5 మనం తీసుకున్నారనుకోండి, దానిగా చైల్డ్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఆ చైల్డ్ గ్రోస్ అప్ మోర్ దెన్ 5 years, దాన్ని వాళ్ళు మనం చూస్తే జనరల్గా బాయ్ ఆర్ గర్ల్ అంటాం. అందుచేతనే మనం చిన్నపిల్లలను చూసాం అనుకోండి, దాన్ని చేస్తే గర్ల్ బేబీ, బాయ్ బేబీ అంటాం. చిన్నపిల్లలకి మనకి తెలియదు కాబట్టి గర్ల్ బేబీ, బాయ్ బేబీ అంటాం. కామన్ వర్డ్ యూజ్ చేస్తాం కదా. సో అంటే నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ వచ్చినటువంటి ఇన్ఫాంట్ స్టేజ్, దట్ ఈస్ 3. ఇన్ఫాంట్ తర్వాత అంటే 0 to 9 years 9 months ఉన్నటువంటి బేబీని మనం ఇన్ఫాంట్ బేబీ అంటాం. ఆ తర్వాత వాళ్ళు గ్రో అప్ అయితే దే బికమ్ యాజ్ చైల్డ్, మీన్స్ 2. Child will grow up as boy or girl. Of course, here the boy is given 4. Clear? After boy, so when he enter into the teenage, adolescence period, teenage means especially from 12 years to 19 years age ni manamu adolescence period antam. So that's the reason we have called as 19 year, దీని టీనేజ్ అని కూడా అంటాం. తెలుగులో అయితే కౌమార దశ అని అనుకుంటారు. సో ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ గ్రోత్ అనేటువంటిది ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అంతవరకు మనం బాయ్ గర్ల్ సేమ్ ఫిజికల్ ఫీచర్స్ ఉన్న, సో దే విల్ డిఫర్ ఫ్రమ్ ఇన్ ది ఎస్పెషల్లీ ఇన్ అడాలసెన్స్ పీరియడ్లో ఉంటుంది. సో అడాలసెన్స్ ఈజ్ a crucial period for any human being life cycle. So that's after boy, adolescence will be considered 5. Correct? And the last one is 3, 2, 4, 5. And the last one is 1. More than 19 years అయితే దాన్ని మనం సింపుల్గా అడల్ట్స్ అంటారు. అంటే మనం తీసుకుంటాం, మనం అదే తెలుగులో మనం చెప్పాలంటే వయోజనులు అంటాం. ఇఫ్ దే ఓకే, ఓటు హక్కు మనకు వచ్చేసింది అనుకోండి, 18 years క్రాస్ అయ్యాయి అనుకోండి, మనకు ఓటు హక్కు వచ్చింది, వి బికమ్స్ యాజ్ అడల్ట్స్ అని అంటారు. అంటే మనకు దీన్ని చెప్తూ ఉంటాం. అదే మనం చెప్పాలనుకుంటే సింపుల్గా తెలుగులో కూడా మనకు చెప్తారు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. ఇది కదా మనకు ఉన్నటువంటి దేశ బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అనే పదాలు వాడతారు. ఎక్కడ మనకు ఉంటుంది శిశు దశ అంట, ఇన్ఫాంట్ అంటే శిశు దశ, అండ్ చైల్డ్ బాల్య దశ, బాయ్ అంటే నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ కౌమార దశ, అడాలసెన్స్ అంటే కౌమార దశ, అండ్ ద లాస్ట్ కోర్స్ నెక్స్ట్ తీసుకున్నటువంటిది అడల్ట్, వయోజన దశ. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ ఏంటి, 3, 2, 4, 5, 1. So this is very important. Infant, child, boy, adolescent, adult. These are the different stages of
హ్యూమన్ లైఫ్ సైకిల్. క్లియర్? సో ఈ రకంగా ఇచ్చిన పదాలని మనం ఒక మీనింగ్ఫుల్గా మనం చేయాలి. మీనింగ్ఫుల్గా అరేంజ్ చేస్తే దాన్ని మనం చేయగలుగుతారు. ఇటువంటి ఎగ్జామినేషన్లో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. వీటిని మనం ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? సో మరికొన్ని అంశాలతో నెక్స్ట్ సిరీస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.